ప్రియ సహోదరులారా, నీ జీవితంలో ఎవరు లేరని అనుకుంటున్నావా? కొన్ని సమయాల్లో మన చుట్టూ చాలామంది ఉన్నా మన హృదయం మాత్రం ఖాళీగా ఉంటుంది. మన జీవితంలో చాలాసార్లు మన చుట్టూ చాలామంది ఉన్నా మన హృదయం ఖాళీగా ఉంటుంది. ఫోన్లో కాంటాక్ట్ ఉన్నా మాట్లాడే వాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళు ఉన్నా అర్థం చేసుకునే వాళ్ళు లేరు, స్నేహితులు ఉన్నా నిజంగా మాట్లాడే వాళ్ళు లేరు. మరి అప్పుడు మన కేక వినిపిస్తుంది, ఎవరు లేరా నా కోసం అనే ప్రశ్న వినిపిస్తూ ఉంది మన మైండ్లో. కానీ సమాధానం ఎక్కడా లేదు. మనకింతమంది పక్కన ఉన్నారు, వీళ్ళంతా ఉన్నా కూడా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. ప్రపంచం దగ్గరికి రాకపోయినా ఒక సమాధానం వస్తూ ఉంది, నేను ఉన్నానని దేవుడు మనకి సమాధానం తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు లేరా? నీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? నీ బాధను వినేవాళ్ళు ఎవరు లేరా? నీవు ఒంటరిగా లేవు. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, నీ రక్షకుడు, నా రక్షకుడు, మన రక్షకుడు మనతోనే ఉన్నాడు. వీళ్ళంతా ఎవరు ఉన్నా లేకపోయినా కూడా దేవుడు మనతోనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనకు విశ్వాసం ముఖ్యమండి. విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉందో తప్పకుండా మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. చూడండి, మరి ఇలా ఇంతమంది ఉన్నా ఎవరు లేకపోయినా నమ్మినటువంటి దేవుడు మనల్ని వదిలిపెట్టడండి. కావున మన యొక్క అనుదిన జీవితంలో మనకు విశ్వాసం చాలా ముఖ్యమండి. విరిగి నలిగినటువంటి హృదయాలను చూసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరంతా కూడా ఎవరు లేరు, ఫోన్ కాంటాక్ట్స్ చాలా ఫోన్లో ఉన్న మాట్లాడే వాళ్ళు లేరు, చుట్టూ ఎంతో మంది ఉన్నా ప్రేమించే వాళ్ళు లేరని, కుటుంబంలో అందరూ ఉన్నా అర్థం చేసుకునే వారు లేరని మనం అనుకుంటూ ఉన్నప్పుడు ఆ సమయాలలో మనం ఎలా ఉన్నామో మనం ప్రశ్నించుకొని మనల్ని మనం ఒకసారి దేవునికి సమర్పించుకొని మన జీవితాలను మార్చుకొనుటకు మనం ప్రయాసపడదాము. మనం చేసే ప్రతి ఒక్క ప్రయాసకి దేవుని యొక్క సహాయం తోడుగా ఉండనుగాక. ఆమేన్.